గురుకులాలు ఈ రాష్ట్రంలో మంజూరు చేసి 3 మాసాల్లో పూర్తి చేసి ఇవన్నీ కూడా ప్రారంభించి ప్రజలకి అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో నిర్ణయం రేపు ఈ 3 రోజులు ఇవి ఓపెనింగ్ చేయాలనే ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మనం కోటబొమ్మాలి మండలం రేగులపాటి గ్రామంలో ఒక మినికి గోకులాన్ని ప్రారంభించాం. ఆ సందర్భంలో మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. పెద్దలందరికీ, అధికంగా గ్రామ పెద్దలకి, సోదరీమణులకి, పాత్రికేయులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఉదయమే ఆఫీసెస్ లిస్ట్ అడిగాను, ఎక్కడెక్కడ కంప్లీట్ అయ్యాయంటే ఒక 15-20 గ్రామాలు ఇచ్చారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి గ్రామంకి రాలేదు, ఎన్నికల్లో ఓట్ల గురించి కూడా రాలేదు. అయినా సరే ఒక అచంచలమైన విశ్వాసం, నమ్మకంతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీరు అభిమానించారు. అందుకే ఈ గ్రామానికి ఈరోజు రావడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ గోకులాలు అనేవి 2016వ సంవత్సరంలో విపరీతంగా మంజూరు చేశాం. ఆ రోజు ప్రభుత్వంలో అంతవరకు దీని మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ ఒకసారి ప్రారంభించిన తర్వాత దీని డిమాండ్ విపరీతంగా పెరిగింది. దురదృష్టవశాత్తు 2019లో ప్రభుత్వం పోయిన తర్వాత ఆ రోజు నిర్మించినటువంటి గోకులాలకి బిల్లులు కూడా ఇవ్వలేదు. కూడా చాలా మంది మొత్తం మీరు మంజూరు చేస్తున్నారు, పాతానికి బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదని అడుగుతున్నారు. ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మళ్ళీ 2019 నుంచి 24 వరకు కొత్తగా మంజూరు ఇవ్వలేదు, పాతగా కట్టింటికి బిల్లు కూడా ఇవ్వక మొత్తం ఈ వ్యవస్థని పూర్తిగా చిన్నాభిన్నం చేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో మీరు నేను ఎవ్వరూ ఊహించలేదు. అధికారం వస్తుంది, ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి అనుకున్నప్పటికీ కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఇంతవరకు ఎవ్వరూ ఇవ్వని విధంగా మొన్నను మెజారిటీ ఇచ్చి గెలిపించి మీరందరూ ఒక నమ్మకాన్ని ప్రభుత్వంపై పెట్టుకున్నారు. ఈవేళ 11వ తారీఖు, రేపు 12వ తారీఖు మేము మంత్రులు స్వీకారం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసి రేపటికి 7 మాసాలు అవుతుంది. చాలా సంతోషపడ్డాం. రాష్ట్రంలో ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చాం. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఎక్కడ అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. ఉత్సాహంతో పనులన్నీ చేద్దామని చెప్పి సంతోషపడ్డాం. కానీ అధికారం తీసుకునే సమయానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మొత్తం వ్యవస్థలన్నీ చిన్నభిన్నమయ్యాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఏ శాఖలో చూసినా, ఎక్కడ చూసినా ఒక్క పైసా డబ్బులు లేవు. 17 లక్షల కోట్లు అప్పు తీసుకున్నారు. మనకు వచ్చిన ఆదాయంలో అప్పు తీసుకున్న దానికి వడ్డీ కట్టడానికే సరిపోతుంది. అధికారాన్ని చేపట్టాం. ఎన్నికల్లో మీ అందరికి హామీలు ఇచ్చాం. అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తామని చెప్పాం. గత ప్రభుత్వం అన్యాయం చేసింది, డబ్బులు లేవు, ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉందని మైక్ పట్టుకొని మాట్లాడితే మీకు అవన్నీ అవసరం లేదు. మాకు ఏమి ఇస్తారనేదే ప్రజలకు కావాలి తప్ప ఈ కష్టాలేమి ఎవరికి అవసరం లేదు. కష్టాలున్నా, బాధలున్నా, ఇబ్బందులున్నా
ప్రజలు ఒక నమ్మకంతో గెలిపించారని ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టాం. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఎవరి మాట్లాడి ఇచ్చిన దాని గురించి ఇవ్వని దాని గురించే మాట్లాడతారు. 200 పెన్షన్ 2000 రూపాయలు ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. జగన్మోహన్ రెడ్డి 3000 ఇస్తానన్నాడు. 5 సంవత్సరాలు 250 250 250 పెంచి ఎన్నికల రోజుకి 3000 రూపాయలు ఇచ్చాడు. మేము ఎన్నికల్లో చెప్పాం, మా ఓట్లు వేయండి, మేము 4000 రూపాయలు చేస్తాం. అది కూడా ఎన్నికలకు 2 మాసాల ముందు నుంచే పెంచి మీకు ఇస్తామంటే ఎవరు నమ్మలేదు. ఆ రోజున్న ప్రభుత్వం మాట్లాడన్నారు. ఆ రోజు వాలంటీర్లు మీ ఇంటికి తెచ్చిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మీ ఇంటికి పింఛన్ రాదు, మీరు ఎక్కడో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, సచివాలయంకి వెళ్ళాలి, ముసలి వాళ్ళు ఎండలో ఉండాలని మీకు చెప్తే చాలా మంది నమ్మారు. కానీ ఇచ్చిన మాట ప్రకారం 3000 పెన్షన్ 4000 చేసి 2 మాసాల ముందు నుంచే మీకు ఇచ్చామా లేదా? వాలంటీర్లు లేరు, దానికంటే 1 గంట ముందే మీ అందరింటికి తెచ్చి పింఛన్ ఇస్తున్నాం. ఇంకా ఎవరైనా మీరు చుట్టాలింటికి వెళ్ళిపోయినా, మీరు ఎక్కడికైనా వలస వెళ్ళిపోయినా, మీరు ఎక్కడికైనా సరే బయటికి వెళ్ళినా 1 నెల పింఛన్ తీసుకోకపోతే గత ప్రభుత్వంలో ఆ పింఛన్ మరి ఇచ్చేవాళ్ళు కాదు. మేమేం చేస్తున్నాం, 1 నెల మీరు తీసుకోకపోయినా, 2 నెలలు తీసుకోకపోయినా, 3వ నెలలు వస్తే 3, 4, 12,000 మీకు ఇస్తున్నాం. ఇస్తున్నావా లేదా? ఎక్కడైనా ఈ డబ్బు ఇచ్చిన రాష్ట్రాలు ఉన్నాయా? మొత్తం 29 రాష్ట్రాలు ఉన్నాయి. నేను మొత్తం మనం తెప్పించుకున్నాను, ఏ రాష్ట్రంలో ఎంత పింఛన్ ఇస్తున్నాను. ఒక దగ్గర 600, ఒక దగ్గర 700, ఒక దగ్గర 1200. ఎక్కువ ఇచ్చిన రాష్ట్రం 2200 ఇస్తున్నారు ఒక రాష్ట్రంలో. మనం ఎంత ఇస్తున్నాం? 4000 ఇస్తున్నాం. 64 లక్షల మందికి ఇస్తున్నాం. సంవత్సరానికి 32,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తున్నాం. కానీ దాని గురించి మాట్లాడడం లేదు. ఇది తెలియాలి ప్రతి ఒక్కరికి. ఆ విధంగా కష్టాలున్నా సరే పింఛను పెంచాం. ఇంకా చాలా మంది ఉన్నారు అర్హత కలిగిన వారు. ఈ మధ్య మీరు చూశారు 4000 పెన్షన్, అదేవిధంగా వికలాంగులకు 3 నుంచి 6000, ఎవరైతే కిడ్నీతో ఉన్నారో వారికి 10,000, పూర్తిగా మంచం మీద పడుకొని లేవలేకపోతున్నారు వాళ్ళకి 15,000 ఇచ్చాం. ఇప్పుడు ఇంకో బాధ వచ్చింది, అందరికీ 15 కావాలని అడుగుతుంది. చక్కగా నడిచి వస్తున్నాడు, చేతిలో చూస్తే సివిల్ సర్టిఫికేట్ ఉంటుంది, ఈ పేరేం పేరంటే గట్టిగా చిన్నాడని చెప్తున్నాడు. అర్హత ఉన్న వాళ్ళకి రావడం లేదు. మొన్నను ఈ రాష్ట్రంలో 2700 మందికి 15,000 పెన్షన్లు ఇస్తున్నాం. మెడికల్ టీమ్స్ చేశారు. ఈ 2700 మంది ఇంటికి వెళ్ళండి, అది కూడా ఆ ఊరు డాక్టరు, ఆ నియోజకవర్గం డాక్టరు, ఆ జిల్లా డాక్టర్ 600 ఇంటికి పంపిస్తే 65% మంది బోగస్ 15,000 తీసుకున్నారు. చక్కగా ట్రాక్టర్ మీద నచ్చెత్తుతున్నారు, చక్కగా తిరుగుతున్నారు, 15,000. నేనేమంటానంటే అందరికీ ఇవ్వాలి, కానీ అర్హత కలిగిన వాళ్ళకి ఇస్తేనే ప్రభుత్వానికి ఉపయోగం ఉంటుంది, ప్రజలకు మంచి జరుగుతుంది. అందుకే మొత్తం పింఛన్లన్నీ ఒకసారి వెరిఫై చేసి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి 1-2 మాసాల్లో పింఛన్లు ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఇప్పుడే మా రామారావు గారు చెప్పారు, 2014-19లో నేను చేసిన పనులు తప్ప 5 సంవత్సరాలు ఈ ఊర్లో ఏం పని అయిందా? ఒక పని అయింది. ప్రతి ఊరు ముందు దిష్టి బొమ్మల్లాగా
సచివాలయాలు కట్టారు, లేకపోతే రైతు భరోసా కేంద్రాలను కట్టారు. మీ రోడ్డు మీద కూడా కనబడుతున్నాయి బొమ్మల్లా. ఊర్లో ఏ పని అయిందా? ఎక్కడ డ్రైన్ కట్టారా? ఒక రోడ్డు వేసారా? 6 మాసాల్లో ఈ రాష్ట్రంలో 5,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించాం. విలేజ్ల్లో మళ్ళీ రోడ్లు వేయడానికి, రైళ్లు కట్టడానికి. మీ ఊర్లో కూడా ఒక 2 రోడ్లు వేశారు. ఇంకొక 6-7 మాసాల్లో రోడ్లున్నా సరే మళ్ళీ రేగులపాడు గ్రామంలో భూగర్భంలాగా ప్రతి రోడ్డు ఉండాలి. ఎంత రోడ్డు ఉండకూడదు, మొత్తం అన్ని రోడ్లు బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు వేసే కార్యక్రమం తీసుకుంటాను. ఇప్పుడే వస్తే చూపిస్తున్నారు. మాకు 2 ఇళ్ళే ఉన్నాయండి, మేము వెళ్ళలేకపోతున్నామని. ఒక ఇల్లున్నా 2 ఇళ్ళున్నా రేగులపాడు గ్రామంలో ప్రతి ఒక్కరూ ఇంటిలో నుంచి అడుగు బయట పెడితే సిమెంట్ రోడ్డు మీద పెట్టాలి. ఈ ఊరు నుంచి బయటకు వెళ్తే తారు రోడ్డు ఉండాలి. నియోజకవర్గాలకు వెళ్తే 2 లేన్లు పెద్ద రోడ్డు ఉండాలి. ఇది చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు నేనేసిన తారు రోడ్డే మళ్ళీ 2 సైడ్లు మొక్కలు మొలిశాయి, గోతులు అయిపోయాయి, మళ్ళీ ఆ రోడ్డు కూడా వేయాలి. ఇవన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇక మన ప్రాంతం వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఆధారపడిన ప్రాంతం. ఒక్క వ్యవసాయం చేస్తే లాభం రాదు, అనుబంధంగా కార్యక్రమాలు చేయాలి. 2 ఎకరాలున్న రైతు ఒక 4 ఆవులో గేదెలో పెంచితే దానికి తోడు ఈ ఆదాయం కూడా వస్తుంది. ఈరోజు మనందరం వ్యవసాయం అంటే ఒక్క ఒరే పండిస్తున్నాం. ఈరోజు హార్టికల్చర్ ఉంది, మీకు తెలియడం లేదు. ఈరోజు పామాయిల్ పెడితే ఎకరాకి 2-3 లక్షలు వస్తుంది సంవత్సరానికి, కానీ అది పెట్టే నాదులే లేదు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలియనటువంటి పరిస్థితులు. ఈరోజు అదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు నాకు మన ప్రాంతానికి అవసరమైన అన్ని శాఖలు నాకే ఇచ్చారు. రైతు శాఖ నా దగ్గరే ఉంది, పాడి పరిశ్రమ నా దగ్గరే ఉంది, ఉద్యానవనాలు నా దగ్గరే ఉన్నాయి, లోన్లు ఇచ్చిన కోఆపరేటివ్ నా దగ్గరే ఉంది, ఈ జిల్లాలో ఉన్నటువంటి మత్స్య శాఖ నా దగ్గరే ఉంది. అన్ని శాఖలు ఉన్నాయి. ఈ జిల్లాని అభివృద్ధి చేసే బాధ్యత ఈరోజు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రైతుకి మళ్ళీ ఉత్సాహాన్ని ఇవ్వాలి. ఈ సంవత్సరం మీరు చూశారు, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా పండుగ ఆనందంగా చేసుకున్నారా? నానా కష్టాలు పడేవాళ్ళు. నేను లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చారా లేదా? 5 సంవత్సరాల్లో నేను లిఫ్ట్ ఇరిగేషన్ తెస్తే దొంగలు మొత్తం ట్రాన్స్ఫార్మర్లు ఫీజులన్నీ దొంగలాడికెళ్తాయి. కనీసం నేను ఇచ్చిన లిఫ్ట్ ఇరిగేషన్ తిప్పిన పరిస్థితి లేదు. ట్రాన్స్ఫార్మర్ దొంగలాడిస్తే కేసులు పెట్టి పట్టుకునే పరిస్థితి లేదు. మొన్న నేను మంత్రి అయ్యి కాకపోతే మీకు మొన్న పంటలు పండే కాదు. నేను జూన్లో మంత్రి అయ్యాను. మంత్రి అయిన 2 రోజుల్లోనే మన నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ పోయాయి. మొత్తం ట్రాన్స్ఫార్మర్లు దొంగలాడిస్తారు. 1 కోటి రూపాయలు డబ్బు లేకపోయినా సరే 1 కోటి రూపాయలు తీసుకొచ్చి అవి పూర్తయినంత వరకు అద్దె ట్రాన్స్ఫార్మర్లు తెచ్చి ఈరోజు లిఫ్ట్ నడిపి మీకు పంటలు పండించే కార్యక్రమం చేశాం. ఒకవేళ పంటలు పండితే ధాన్యం కొనే నాదులు ఉండేవారు కాదు. రేగులపాడులో ధాన్యం పండితే ఇచ్చాపురంలో అమ్మనేవారు. ఎక్కడైనా జరుగుతుందా? చల్లపేటలో ధాన్యం ఎక్కలు తీసుకెళ్ళవాలి. రైతు ధాన్యం ఆయన ఇష్టం మీద ఉండాలి. నా ధాన్యం నాకు నచ్చిన దగ్గర అమ్ముకోవాలి, నాకు నచ్చిన వారికి ఇచ్చుకోవాలి. ఆ స్వేచ్ఛ గతంలో లేదు. పోనీ అమ్మితే 6 మాసాల వరకు డబ్బులుండే, 6 మాసాల వరకు మీకు డబ్బులు పడే. ఈ సంవత్సరం రైతు నచ్చిన దగ్గర ధాన్యం అమ్ముకున్నారు. ధాన్యం అమ్మిన 4 గంటల్లోనే అకౌంట్ లో డబ్బులు వేస్తాం. ఈ సంవత్సరం 2-3 సార్లు వర్షాలు పడ్డాయి, ధాన్యం తడిచిపోయాయి, రంగు మారిపోయాయి.
అయినా ఒకటే చెప్పాను జాయింట్ కలెక్టర్కి రంగు మారిపోయిన తడిచినా ప్రతి గింజ కొనాలని చెప్పాం, కొని తీరాం. ఇంకా ఎక్కడైనా ధాన్యం ఉంటే చివరి గింజ కూడా ఈ ప్రభుత్వం కొని రైతుకి మేలు చేసే కార్యక్రమం చేస్తాం. మీకు అటు లేదు ఇటు లేదు, సులభాడు తీరా తౌడాం తీరా. ఈ ఊరికి లిఫ్ట్ ఇరిగేషన్ మనం ఆలోచన చేయాలి. రేపు పండగ అయిపోయింది, ఒక సమావేశం పెట్టి ఏ రకంగా చేయాలో తప్పనిసరిగా ఆ కార్యక్రమం కూడా చేసి మీకు మీరిచ్చే బాధ్యత తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మొన్న రైతులు పట్టించుకోకపోతే ఎన్ని సంవత్సరాలు మనం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మెయింటైన్ చేస్తామని ఒక ఆలోచన చేస్తే ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఐడియా తీసుకున్నారు. మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్ని మెయింటెనెన్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఇక మనం ఒక పని కూడా చేయక్కర్లేదు, వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే సకాలంలో నీడిస్తారు, వాళ్ళే కాపలా కాసుకుంటారు. అది జరిగితే మనకి లిఫ్ట్ ఇరిగేషన్స్ కి ఇబ్బంది లేకుండా కార్యక్రమం జరుగుతుంది. అది కూడా చేసే బాధ్యత తీసుకుంటాం. ఇక ఎలక్షన్ లో మీకు హామీ ఇచ్చాం, రైతుకి 20,000 ఇస్తామన్నాం. కేంద్ర ప్రభుత్వం 10,000, రాష్ట్ర ప్రభుత్వం 10,000 ఇస్తామని చెప్తాం. మీకు ఇవ్వలేదు అని ఎదురు చూస్తున్నారు. మాకు తప్పనుంది, మాకు ఇవ్వాలని ఆశ ఉంది. కానీ ఎక్కడ చూసినా ప్రతి నెల 4,000 కోట్లు అప్పు తేకపోతే మీకు పింఛన్లు ఇవ్వలేకపోతున్నాం, ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేకపోతున్నాం, హాస్టల్లో చదువుకున్న పిల్లలకి భోజనం పెట్టలేకపోతున్నాం, మధ్యాహ్నం భోజనం చేసుకుంటే వాళ్ళకి బిల్లులు చెల్లించలేకపోతున్నాం. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. 5 సంవత్సరాలు ఏం చేశారో తెలియదు. 15 లక్షల కోట్లు అప్పు తెచ్చారు, ఎక్కడ వదలలేదు. ఎంఆర్ఓ ఆఫీసులు తనఖా పెట్టారు, రైతు బజార్లు తనఖా పెట్టేశారు, ఎక్కడ భూమి ఉంటే అక్కడ భూమి తనఖా పెట్టారు. చివరికి ఎలక్షన్ ఇయర్ ఏది లేక రాష్ట్రానికి సచివాలయం మిగిలింటే అది కూడా తనఖా పెట్టారు. ఏం చేశారు? మాట్లాడితే నేను బటన్ నొక్కాను, ప్రతి సంవత్సరం డబ్బులు ఇచ్చానని చెప్పి ఇప్పటికీ చెప్తున్నారు. నేను బటన్ నొక్కాను, డబ్బులు ఇచ్చాను, చంద్రబాబు నాయుడు ఇవ్వడం లేదు. 15 లక్షల కోట్లు అప్పులు తెచ్చి 2.5 లక్షల కోట్లు మనకి బటన్ నొక్కాడు. మిగతా 12.5 లక్షల కోట్లు ఏం చేసావు జగన్? పోలవరం కట్టావా? అమరావతి కట్టావా? రేగులపాడులో ఒక రోడ్డు వేసావా? ఈ ప్రాంతంలో ఒక పరిశ్రమ తెచ్చావా? ఏం చేసావంటే ఏమీ చేయలేదు. డబ్బంతా ఎక్కడికి వెళ్ళి ఏమైంది? ఈ డబ్బే కాదు, ప్రకృతి సంపద మనకి ఇసుక, అది ఎవడు పుట్టించింది కాదు, ప్రకృతి నుంచి వస్తారు. వర్షాలు పడితే కాలువల్లోన నదుల్లోన ఇసుక విపరీతంగా వస్తారు. ఆ ఇసుక 5 సంవత్సరాలు ఎవరికైనా దొరికిందా? ఎవడైనా ఇల్లు ఇసుక తెచ్చుకొని కట్టుకునే పరిస్థితి ఉండేదా? మొత్తం ఇసుకంతా ఒక్కడి చేతిలో పెట్టుకొని మొత్తం ఇసుక మీద దోచుకున్నారు. మనం వచ్చిన తర్వాత ఉత్తి ఇసుకుంటాం. ఇచ్చావా లేదా? 2024 జూన్ 12 నాటికి మీ ఊరికి ట్రాక్టర్ ఇసుక ఎంతకు వచ్చేది? చెప్పండి మీరు, ఎంత రూపాయలకు వచ్చేది? ఇప్పుడు ఎంతకు వస్తుంది? 1200కు వస్తుంది. ఆ రోజు 6,000. ఇది మేలు జరిగిన కార్యక్రమం కాదా? మన ఇంట్లో టీ చేసుకుని బాటిల్లో వేసినట్టుగా ఇష్టానుసారంగా తయారు చేసి బాటిల్లో ఎత్తి ఆ మందంతా అమ్మడం వల్ల ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం పోయింది. సంపాదించుకున్న సంపదంతా మందుకే. కొట్టుకు పట్టుకెళ్ళోడు ఆయనే, కొట్టు పెట్టినోడు ఆయనే, కొట్లు అమ్ముకున్నోడు ఆయనే, డబ్బులు తీసుకున్నాడు ఆయనే. ఎక్కడైనా ఉందా? ఈరోజు మద్యం విధానాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం స్పష్టంగా. ఎక్కడైనా ఇబ్బంది ఉందా? మీకు ఇంతకు ముందు బ్రాందీ కొట్టుకెళ్తే 250 ఇవ్వండి, 230 ఇవ్వండి, 240 ఇవ్వండి అడిగేవాళ్ళు. పేర్లు ఉండేవి కాదు. ఈరోజు అన్ని బ్రాండ్స్ కూడా పెట్టి
ఆరోగ్యం కాపాడుతూ తక్కువ రేటుకి మద్యం ఇచ్చే కార్యక్రమం చేశాం. ఇవన్నీ ఈ 6-7 మాసాల్లో చేస్తుంటే ప్రతిరోజు 6 మాసాలు అయింది. తెలుగుదేశం ఫెయిల్ అయిపోయింది, చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిపోయాడు. నేనుంటే ఇంకా లక్షల లక్షల కోట్లు తెచ్చేవాళ్ళు, ఒక్క పైసా అభివృద్ధి చేసేవాళ్ళు కాదు. కుర్చీ మీద కూకొని బట్టలు నొక్కేవాడిని అనుకుంటున్నాడు. కుర్చీ మీద అప్పులు తెచ్చి బట్టలు నొక్కడానికి నువ్వెందుకు? నువ్వు చేయలేవా? నాయకుడు అంటే ఏంటి? రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండాలి. ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచి ఆదాయాన్ని పేదవాడికి పంచాలి. అటువంటి వాడే నాయకుడు. 5 సంవత్సరాల కింద ఒక పరిశ్రమ వచ్చిందా? ఈరోజు 6 మాసాల్లో గత 5 సంవత్సరాలు ఎవరికైనా ఆంధ్ర రాష్ట్రానికి రండి అంటే ఆ రాష్ట్రానికి ఒక దండం మేము రామని చెప్పి ఒక్కడొచ్చేవాడు కాదు. ఉన్నవాళ్ళు భయపడి బయటికి పారిపోయారు. 6 మాసాల్లో చేశాం, ఒక విశ్వాసాన్ని కలిగించాం. 7 మాసాల్లో ఎంతో పెట్టుబడి వచ్చింది. నిన్న లేదు మొన్న మీరు చూశారు, విశాఖపట్నంలో ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారు. ఒకే రోజు 2 లక్షల కోట్ల రూపాయలకి భూమి పూజలు చేశాం. 2 లక్షల కోట్లు. అవి ఒక 6 మాసాల్లో, ఒక సంవత్సరంలో అమలు జరిగితే 1,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అది ప్రభుత్వం అంటే, అది నాయకుడు అంటే. శ్రీకాకుళం జిల్లా ఈరోజు మూలపేటలో పోర్టు వస్తుంది. భోగాపురంలో ఒక ఎయిర్పోర్ట్ మన రామ్మోహన్ రాయ్ నాయకత్వంలో తయారవుతుంది. మూలపేట పోర్టు దగ్గర 10,000 ఎకరాలు సేకరిస్తున్నాం. అక్కడ ఒక 50,000, 60,000 కోట్ల రూపాయలతో ఒక పెట్రోకెమికల్ పరిశ్రమ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మూలపేట నుంచి భోగాపురం వరకు 8 లైన్లతో ఒక రోడ్డు వేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ చేస్తే తల్లీలు అమ్ముకోనే బతకొచ్చు. అంత అడ్వాంటేజ్ ఉంది. దాని మీద దృష్టి పెట్టక, అభివృద్ధి మీద దృష్టి పెట్టక, కనీసం ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి, దాని మీద కూడా దృష్టి పెట్టక మొత్తం 5 సంవత్సరాలు వ్యవస్థలన్నీ నాశనం చేశారు. మీరు ఎక్కడికి వెళ్ళండి, మన నియోజకవర్గం అయితే 2017, 18, 19లో రోడ్లు వేశారు కాబట్టి 5 సంవత్సరాలు మీకు గొయ్యిలు కనబడలేదు. అదే ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఏ రోడ్డు చూసినా రోడ్డు లేదు, గొయ్యిలే ఉన్నాయి. 5 సంవత్సరాలు ఎక్కడ గొయ్యి కప్పలేదు. మేము వచ్చామే 7 మాసాల్లో 1,200 కోట్లు ఖర్చు పెట్టి పండగలోపు ముందుగా ఎక్కడ గొయ్యి లేకుండా అన్ని కప్పమని ఆదేశాలు ఇచ్చాం. రేపు భవిష్యత్తులో రోడ్లన్నీ బాగు చేయే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు చేస్తూనే మీకు ఇచ్చిన హామీలు కూడా వేగులపాటులో మాటిస్తున్నాను. ఎలక్షన్లలో ఏదైతే మాట ఇచ్చామో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి నెరవేరుస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. పింఛను పెంచాం. 5 రూపాయలకి బొమ్మాలు వెళ్తే భోజనం పెట్టేవాళ్ళు 5 సంవత్సరాలు ఎత్తేసారు. మళ్ళీ అన్న క్యాంటీన్లు పెట్టాం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చాడు. అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొన్నే ఆ దుర్మార్గుడు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మన తాతలు ఇచ్చిన భూమైనా మన దగ్గర ఉంటుందని ధైర్యంగా మనం ఉండేవాళ్ళం. మొన్న ఆయనే గెలిస్తే ఆ చట్టం అమలైతే నీ దగ్గర భూమి ఉండదు, పాస్ పుస్తకాలు ఉండవు, నీ డాక్యుమెంట్లన్నీ ఆయనే తీసుకొని తనఖా పెట్టి నీ భూములు కొట్టియాలని ఒక దుర్మార్గమైన ఆలోచన చేశారు. మేము వచ్చిన తర్వాత మాటిచ్చాం. ఇది చాలా చీకటి చట్టం. ఈ చట్టం అమలైతే రైతుకు ఊరవుతుందని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని రద్దు చేశాం. గ్రామాల్లో చదువుకున్న యువకులు ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి అటు అవనగడ్డ, హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళి ప్రభుత్వం మాస్టర్ ఉద్యోగాలు తీస్తారని వేలు ఖర్చు పెట్టి ట్రైనింగ్ పొందారు. 5 సంవత్సరాల్లో ఒక్క మాస్టర్ ఉద్యోగం తీశాడా? ఒక ఉద్యోగం తీశాడా? మాటిచ్చాం. మేము వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఉద్యోగాలు తీస్తామని మెగా డిఎస్సి పెట్టాం. రేపో ఎల్లుండో నోటిఫికేషన్ ఇచ్చి రేపు స్కూల్ తెరిసే సమయానికి 17,000 మాస్టర్ ఉద్యోగాలు తీసే కార్యక్రమం తీసుకుంటున్నాం.
నిన్న లేదు మొన్న గ్రామాల్లో చదువుకున్న యువతున్నారు. పోలీస్ శాఖలో చాలా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. పోలీస్ శాఖలో ఉద్యోగాలు తీస్తాం. గ్రూప్ 1 గ్రూప్ 2 ఖాళీలు ఉండేవన్నీ తీస్తున్నాం. మాటలు చెప్పడం కాదు, ఏదో క్యాలెండర్ ఇస్తారని ప్రతి సంవత్సరం గొప్ప చెప్పడం కాదు, చేసి చూపించిన నాయకుడు పార్టీ మన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అని గర్వంగా ఈరోజు చెప్పదలుచుకున్నాం. ఇందుకు రైతు భరోసా కూడా ఇస్తాం. రేపు ఇన్స్టాల్మెంట్ కేంద్రం ఎప్పుడు ఇస్తే అప్పుడు, రేపు ఇస్తే రేపు, ఎల్లుండి ఇస్తే ఎల్లుండి, వచ్చే నెలలో ఇస్తే వచ్చే నెల, కేంద్రం ఇచ్చే రోజే మేము ఇవ్వాల్సిన డబ్బు కూడా కలిపి మీకు రైతు భరోసా అన్నదాత సుఖీభవ అనే పేరుతో మీ రైతులకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇక మా ఆడవాళ్ళు ఉన్నారు, స్కూల్కి పిల్లలకు పంపిస్తే 15,000 వచ్చేది, ఇంకివ్వడం లేదేంటని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా ఎన్నికల ముందు మోసం చేసి మాటలు చెప్పడం కాదు. 2019లో చెప్పాడు, ఏమమ్మా మీ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది బడికి పంపించండి, ఒకరున్నా ఇద్దరు ముగ్గురున్నా ఒక్కొక్కరికి 15,000 ఇస్తారని జగన్మోహన్ రెడ్డి చెప్తే మనం ఓట్లేస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు ఇచ్చాడు, 2 సంవత్సరాలు ఇవ్వలేదు. ఒక సంవత్సరం 15,000 ఇచ్చాడు, ఒక సంవత్సరం 14,000 ఇచ్చాడు, ఒక సంవత్సరం 13,000 ఇచ్చాడు. మాట్లాడితే బటన్ నొక్కారని మాటలు చెప్తున్నాను. మేము అలా కాదే, మాకు ఓట్లు వేయండి, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇస్తామని చెప్తాం. ఇస్తాం. చేతుల్లో డబ్బులు లేకపోయినా, ఈ రాష్ట్రంలో చాలా సమస్యలున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నాయకుడంటే చంద్రబాబు నాయుడు అని చెప్పుకోవాలని పని చేస్తున్నాం. అందుకే రేపు జూన్ 12న స్కూల్ తెరుస్తారు. స్కూల్ తెరిచే ముందే 10 రోజులు 15 రోజుల ముందే మీ అకౌంట్ లో ఒక్కొక్క పిల్లవాడికి 15,000 ఇచ్చిన తర్వాతే స్కూల్ తెరిచే కార్యక్రమం తీసుకుంటాం. దానికి ఎంత డబ్బు అవుతుందో మీకు తెలియాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఒక పిల్లవాడికి 13,000 14,000 ఇస్తే 2,500 కోట్లు ఒక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అయ్యేది. ఎంత? 2,500 కోట్లు. మేము రేపు ఈ పథకం ఇస్తే మాకెంత ఖర్చు అవుతుందో తెలుసా? సంవత్సరానికి 8,500 కోట్లు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. చంద్రబాబు నాయుడు కొత్త విధానం తీసుకున్నారు. జనాభా తగ్గిపోతుంది, యువకులు తగ్గిపోతున్నారు. కొన్ని దేశాలైతే ఆందోళన చెందుతున్నాయి, మా దేశం ఏమైపోతుంది, అందరూ ముసలి వాళ్ళే, ముసలి వాళ్ళు చనిపోతే పనిచేసినోడు ఎవడు, దేశాన్ని బాగు చేసినోడు ఎవడని చాలా దేశాలు ఆందోళన చెందుతున్నాయి. మన చంద్రబాబు నాయుడు విజనున్న నాయకుడు ముందే గ్రహించి, అమ్మా మీరు ఎంతమందికైనా కాయండి, అంతమందికి నేను న్యాయం చేస్తానని. మీకు తెలుసో లేదో, మొన్నటి వరకు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే పోటీ చేయడానికి అర్హత లేదు. కోఆపరేటివ్ డైరెక్టర్ పోటీ చేయాలంటే 2 పిల్లలే ఉండాలి. ఎంపీటీసీకి చేయాలంటే 2 ఉండాలి. మేము వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని తీసాం. ఇప్పుడు ఎక్కువ మంది ఎంతమంది కాస్తే వాళ్ళే పోటీ చేయడానికి అర్హత. ఎందుకు? జనాభా పెరగాలి. అసలు దేశానికి సంపద జనాభా. అందులో ఏ దేశంలో అయినా యువకులు ఎక్కువగా ఉంటే ఆ యువకులే ఈ దేశానికి సంపద. రేపు భవిష్యత్తులో ఈ బాధలు వస్తాయని, ఈ కష్టాలు వస్తాయని ముందే గ్రహించి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అందుకే రేపు స్కూళ్లు తెరిచిన సమయానికి మీ అకౌంట్ లో డబ్బులేసి, యూనిఫామ్ ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి అన్ని మీ చేతిలో పెట్టే కొత్తగా టీచర్ పోస్ట్ ఇచ్చి మీ స్కూల్ తెరుస్తాం. ప్రైవేట్ పాఠశాలలన్నీ బాగుపడ్డాయి. ప్రభుత్వ పాఠశాల మొత్తం ఎక్కడైనా విన్నామా? మన ఊర్లో కుయ్యి కుయ్యమని ఇంటి ముందుకు తెచ్చి బియ్యం ఇస్తున్నాం. మనం అడిగామా? ఈ చివరి నుంచి ఆ చివరికి నడిచి వెళ్ళామా? బియ్యం అడిగామా? ఇంటి ముందుకు తెచ్చమ్మని అడగని బియ్యం ఇంటి ముందుకు తెచ్చిస్తామని గొప్పలు చెప్పారు. మన ఊర్లో పిల్లలుంటే ఆ పిల్లవాడు ఊర్లో చదువుకోవడానికి అవకాశం లేదు, పక్కూరికి వెళ్ళాలి. పిచ్చోడు కాకపోతే చెప్పండి, 1, 2, 3 చిన్న పిల్లలు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు గంటలు దాటి పక్కూరికి వెళ్ళి చదువుకోవాలి. మొత్తం స్కూల్ అన్ని తీశారు.
వాడు ఎత్తేసినోడు ఎత్తేసాడు. అసలు బుర్రుండుగా లేదో నాకే ఆశ్చర్యం. ఒక ఊర్లో ఒక స్కూల్ ఉంటే ఆ స్కూల్కి శక్తిసమం చేశాడు, మంచి రంగులు వేశాడు, ఫ్యాన్లు బిగించాడు. పోనీ మంచిదే కదా, ఫ్యాన్లు బిగించాడు, శక్తిసమాలు వేసాడు, రంగులు వేసాడు, చూస్తాడు. ఇవన్నీ వేసిన తర్వాత కాలం వేసి స్కూల్ ఎత్తేసాడు. ఆ స్కూల్ చూస్తే ధాన్యం బస్తాలు గాజులు మనవాళ్ళు పెట్టుకున్నాం. ఎవరి డబ్బు అది? వాడి కారు డబ్బ, మన డబ్బు, ప్రజల డబ్బు. అంటే మొత్తం స్కూళ్ళన్నీ ఎత్తేసి రాష్ట్రంలో విద్యా వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు. అందుకే మళ్ళీ రేపు జూన్ నుంచి 4 విధానాలుగా విద్య ఉంటుంది. 1 నుంచి 5 వరకు ఒకటి, 6 నుంచి 10 వరకు ఒకటి, ఇంటర్మీడియట్ ఒకటి, డిగ్రీ ఒకటి. 4 విధానంలో మళ్ళీ విద్యా విధానాన్ని తీసుకొస్తున్నాం. 1 ఇల్లున్నా, 2 ఇల్లున్నా, 5 ఇల్లున్నా ప్రతి ఊర్లో ఒక పాఠశాల తెచ్చి మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలన్నీ ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా తయారు చేయాలని ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, ప్రజలందరూ తెలుసుకోవాలి. చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. నేనున్నాను, నా శాఖలో ఎన్నో చేయాలి. ఈరోజు రైతులు ఉన్నారు. 2014-19లో మీకు ఎన్ని గొడవలు కావాలన్నా, ఎన్ని స్ప్రేయర్లు కావాలన్నా, ఎన్ని దుక్కుకున్న నాగళ్ళు కావాలన్నా, ట్రాక్టర్లు కావాలన్నా, నూర్పు మిషన్లు కావాలన్నా అన్ని ఇచ్చాం. 5 సంవత్సరాలు ఏమీ ఇవ్వలేదు. నాకు బాకీలే 3,000 కోట్లు ఉన్నాయి. అవన్నీ తీర్చాలి, మళ్ళీ మీకు ఇవ్వాలి. ఈరోజు స్ప్రింక్లర్స్ కానీ, డ్రిప్ కానీ మొత్తం వ్యవస్థ అంతా కూడా భిన్నమైంది. అయినా సరే మీ అందరికీ ఒకటే మాటిస్తున్నాం, రేపు మళ్ళీ ఏ ఎన్నికైనా వస్తే మీ దగ్గరికి వచ్చామంటే శభాష్, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రకంగా చేయాలి, ఈ రకంగా ప్రతి ఒక్కరికి మేలు చేయాలని శభాష్ అనిపించుకునే విధంగా పరిపాలన అందించి మీ అభిమానం పొందుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు కూడా రాష్ట్ర పరిస్థితులు తెలుసుకోవాలి. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. అయినా సరే ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టి మీ మీద నాకు విశ్వాసం ఉంది. తప్పనిసరిగా మీకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని పూర్తి చేస్తాం. అయితే రేగులపాడు నేను ఇప్పుడే చెప్పాను, అద్దం పెంకుల్లాగా అన్ని తయారు చేస్తాం. కొద్దిగా నీట్గా మీరు ఇచ్చుకోవాలి. నేను అద్దం పెంకుల్లాగా రోడ్లు వేస్తే తెల్లారింటి గుంత పట్టుకొని వెళ్తే దానివల్ల ఉపయోగం ఉండదు. టాయిలెట్స్ పట్టుకోవాలి. స్వాతంత్రం వచ్చింది 75 సంవత్సరాలు అయింది, ఇంకా ఆడవాళ్ళు టాయిలెట్స్ లేక ఎన్ని అవస్థలు పడుతున్నారు. ఒకవేళ కట్టినా అందులో పిడకలు కూర్చుని పెడుతున్నారు కానీ అది వాట, ఒకవేళ కట్టినా అందులో కర్రలు పెడుతున్నారు కానీ వాడడం లేదు. మారాలి. మీ ఆరోగ్యం బాగుపడాలంటే టాయిలెట్స్ కట్టుకోవాలి, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. అన్ని చేయవలసినవి నేను చేస్తాను, మీ బాధ్యత మీరు చేయండి. ఈరోజు తాగడానికి నీళ్లు 80 సంవత్సరాలు అయింది, తాగడానికి నీళ్లు ఉండవు. వేసవకాలం వస్తే బోర్లు ఎండిపోతున్నాయి. మన ఇంటి ముందు కొలాయి ఉన్నా కొలాయి వదిలితే గాలి వస్తుంది తప్ప నీరు రావడం లేదు. దీనికి శాశ్వత పరిష్కారం ఉండాలి. 70,000 కోట్ల రూపాయలు అవసరమైతే అప్పు తెచ్చైనా ఈ రాష్ట్రంలో శాశ్వతమైన మంచినీరు ప్రతి ఇంటికి ఇవ్వాలని, అందులో మన నియోజకవర్గానికి హిరమండలం నుంచి నీరు తెచ్చి బొంతు దగ్గర ట్యాంక్ కట్టి అక్కడి నుంచి మన నియోజకవర్గానికి ఎస్యూడ్ వాటర్, ఎంత ఎండ అయినా ఎంత ఇబ్బంది అయినా 24 గంటలు ప్రతి ఇంటికి నీరిచ్చే విధంగా ఒక ప్రణాళిక వేశాను. ఈ 5 సంవత్సరాలు నా ప్రధాన ధ్యేయం ప్రతి ఇంటికి తాగడానికి నీరు, ప్రతి ఎకరానికి పండించుకోవడానికి నీరు, ఈ 2 ఇవ్వాలి. 3వది నా ప్రాధాన్యత, తెల్లవారి కూర్చుంటే తండోలుగా వస్తున్నారు. ప్రతి ఓడు రావడం, ఒక కాగితం ఇవ్వడం, నా ఉద్యోగం ఎక్కడ ఉందన్నాడు. అందుకే ఉద్యోగ అవకాశాల మీద కూడా దృష్టి పెడతాం. చిన్న చిన్న పరిశ్రమలు తీసుకొస్తాం, అవసరం ఉంటే ఉపాధిస్తాం. ఒక వ్యక్తి ఒక ఉద్యోగం చేయడం కాదు, ఒక వ్యక్తి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తయారు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. దానికి మన కేంద్ర మంత్రి కూడా మన సహకారం తీసుకొని అన్ని విధాలా ముందుకెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ,
చాలా సంతోషంగా ఉంది. మా ఇంజనీర్లు వచ్చారు, ఊరంతా తిరగండి, ఎక్కడెక్కడ రోడ్లు కావాలో చెప్పండి, ఇమీడియట్ గా మంజూరు చేస్తాను. రేపు 6-7 మాసాల్లో ఈ గ్రామం ఎక్కడికి వెళ్ళినా సరే బ్రహ్మాండమైనటువంటి రోడ్డు ఉండాలి. ఒకవేళ టాయిలెట్స్ లేకపోతే చెప్పండి, టాయిలెట్స్ కట్టిద్దాం. మీ బాధ్యతగా మీరు ఈ గ్రామాన్ని మంచిగా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మీరు సహకరించాలి. నేను ఎమ్మెల్యే అయ్యేసరికి ప్యాంటు మడత పెట్టి చెప్పులు తీసుకుని వచ్చేవాడు, వాస్తవం లేదు. చంద్రనాయుడు గారు ఎమ్మెల్యే అయ్యేసరికి ఈ ఊరికి పాఠశాల సరిగా ఉండేది కాదు, కరెంట్ ఉండేది కాదు, మీదే కాదు, పక్కనే లక్ష్మీనారాయణపురం ఉంది. అసలు ఇది గ్రామమేనా? తెలుగుదేశం రాకముందు అక్కడ ప్రజలు ఎలగబతికారో ఆశ్చర్యం. మనం వచ్చిన తర్వాత అన్ని చేసినాం, కానీ అవన్నీ మర్చిపోతారు. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా నువ్వు అటు ఉన్నావు కాబట్టి నేను ఇటు ఉంటాను. ఇదే ధర్మం, ఇదే న్యాయం. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? మీ ఓటు ఇవ్వాలి, ఓటు ఇచ్చిన వ్యక్తి మాకు పని చేశాడా లేదా, మాకు న్యాయం చేశాడా లేదా, మా అవసరాలు తీరుస్తున్నాడా లేదా. ఒకవేళ ఈయనకంటే ఇంకెవడైనా మంచి పనులు చేస్తామంటే వారికి సహకరించారంటే తప్పు పట్టవలసిన అవసరం లేదు. మీరందరూ ఒకసారి ఆలోచన చేయమని. ఓట్లు వేసినా ఎక్కిపోయినా నేను 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో 2 సార్లు మంత్రి అయ్యాను. ఒకసారి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేశాను. ఎంతకంటే గౌరవం నాకేం అవసరం లేదు. ఆ గౌరవాన్ని సంపాదించాను. నా ధ్యేయం, నా ఆశయం ఒకటే, ఎమ్మెల్యే అంటే అచ్చెన్నాయుడులాగా ఉండాలి, ఎమ్మెల్యే అంటే ప్రజాప్రతినిధి అంటే ఉండాలి. నాకు తెలిసి తెలియక ఎక్కడ ఒక తప్పు కూడా జరగదు. ఎక్కడ ఒక పైసా ఎవరు ట్రాన్స్ఫర్లు చేసినా, ఎవరికి పనులు ఇచ్చినా, ఎవరికి ఒక ఉద్యోగం ఇచ్చినా, ఎవరికి సహాయం చేసినా, ఎవడైనా ఒక్క పైసా నాకివ్వడం కాదు, నా పేరు చెప్పుకొని తీసుకున్నా సరే వాళ్ళ ముఖం చూడకుండా ఒక నియమంతో నిబంధనతో పనిచేస్తున్నాం. ఇదే శాశ్వతం. ఆ ఆలోచనతో పనిచేస్తున్నాం. అడగెవరికి కావాలి? ఈ రోజు ఉంటే మంత్రి అంటారు, మంత్రి పోతే పోయిందంటారు. కానీ మీ ఊరికి మంచి పనులు ఒకటి చేస్తే అచ్చెన్నాయుడు చేశాడని శాశ్వతంగా ఉంటుంది. ఆ ఆలోచనతోనే నేను పనిచేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ 4.5 సంవత్సరాలు మొత్తం శక్తిని, యుక్తిని ఉపయోగించి రామ్మోహన్ నాయుడు సహాయం తీసుకొని ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి మీ అభిమానం పొందుతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ ఊరు రావడం చాలా ఆనందం. ఎప్పుడు వస్తాను, ఏదో సందర్భంలో వస్తానంటే అనుకోకుండా మన గోశాల పిలిచింది, మీ అందరితో మాట్లాడే అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా మీ అందరికీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జన్మభూమి.